హాయ్ వెల్కమ్ టు హ్యూమన్ టాకీస్. కన్నప్ప రిలీజ్ అయింది. ఈ కన్నప్ప గురించి మనం చెప్పుకున్నట్లయితే ఒక సెంట్ ఉన్న మూవీనే. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా ఇది ఒక మంచి సినిమానే, కాదని చెప్పలేం. ఇది ఒక భక్తి రసమైనటువంటి చిత్రం. ఈ చిత్రం గురించి చెప్పాలంటే మెయిన్ ఏమంటే సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఉండొచ్చు ప్రతి ఒక్కటి మనం రాజమౌళి లాంటి డైరెక్టర్ని చేసేటటువంటి సినిమాలని మైండ్లో పెట్టుకొని అన్ని సినిమాలు చూడలేం కాబట్టి నేను అంటున్నాను. బాగుంది, సినిమా బాగుంది. సెకండ్ హాఫ్ మంచి ఇది ఉంది. ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీకి ముందు నుంచినే సినిమా బాగుంది. మనం ప్రభాస్ సినిమా సెకండ్ హాఫ్ అనేలా ఏం లేదు, కానీ ఎంట్రీ అంటూ అద్భుతం. ముందు నుంచి సినిమా అనేది మంచి హైప్ ఇస్తుంది అనమాట. ఒక మంచి కథలకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో ఆ గూడాన్ని అంటే కథకు లింక్ చేసుకుంటూ వెళ్ళాడనమాట. ఎలా ఉండాలి అలా లింక్ చేసుకుంటూ వెళ్ళాడు కథని. మోహన్ లాల్ గారిది కూడా మంచి కంటెంట్ ఉన్నటువంటి మంచి సీనే ఉన్నది. ఒక 10 నిమిషాలు కథే అయినా కానీ అయింది అదొక ట్విస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అక్కడ కూడా ఇంటర్వెల్ ముందు వస్తుంది అనమాట. ముందు వచ్చేటటువంటి గూడెం పని ఎస్టాబ్లిష్ చేయడం కోసం కొన్ని లాగ్ అనిపిస్తుంది అక్కడక్కడ టాప్లో తప్ప. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటూ ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్కి చాలా బాగా అంటూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సమయాల్లో కొన్ని యుద్ధం సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం నాకు డల్ అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి డౌట్ లేదు, సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటూ అద్భుతంగా ఉంది. దాంట్లో ఎటువంటి సందేహము లేదనమాట. అంత అద్భుతంగా ఉంది. యావరేజ్గా సినిమా చూసుకున్నట్టే ఒక మంచి సినిమా అనుకోవచ్చు. ఇందులో ఏంటంటే మన హిస్టారికల్ కాబట్టి ఎటువంటి అందరికీ తెలిసిన కథ అయినా కానీ దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేశారన్నకి ఇంపార్టెంట్. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఒక మంచి సినిమా మాత్రం చూడకంటే ఒక మంచి సినిమా మిస్ అయినట్టు ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్లో కొంతమంది చాలా నెగిటివ్గా చెప్తున్నారు, కానీ అంత నెగిటివ్గా తీసుకునేటటువంటి సినిమా అంటూ కాదు. ఓకే, యావరేజ్గా సినిమా చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు ఒక సినిమానే. ఎందుకంటే భక్తి సినిమా కదా, ఇంకెలా ఉంటాయి. మనం దాన్ని ఏదో ట్రైలర్లో చూపించినట్లు యుద్ధాలు ఊహించుకుంటే కాదు. ఆ యుద్ధాలు కూడా ఉంటాయి, లేవని కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే యుద్ధాలు ఉంటాయి, అంతవరకే సినిమా ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్లో భక్తి అనేది ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఇది మారిపోతుందండి. కూర్చోబెట్టేస్తుంది ఆడియన్స్ని, థియేటర్లో కూర్చోబెట్టేస్తుంది అనమాట. ఒక లాస్ట్ ఆఖరి సాంగ్ ఒకటి ఉంది కదా కన్నప్ప గురించి, ఆ సాంగ్ ఒక్కటి మాత్రం చాలా బాగుందన్నమాట. మంచి ఫీల్ ఇచ్చేటటువంటి సాంగ్ అది. అక్కడి నుంచి క్లైమాక్స్ మన ప్రభాస్ ఎంట్రీ అంటూ హారతులు ఇచ్చేసారనుకోండి ఇంకా థియేటర్లో. దాంట్లో ఇంకా డౌటే లేదు. ప్రభాస్ ఎంట్రీ డిఫరెంట్, ఎవరు ఆలోచించుండ్రు. ఈ విధంగా డిఫరెంట్గా ఇచ్చారనమాట. బాగానే స్క్రీన్ ప్లే చేశారనమాట. అప్పుడు ప్రభాస్ ఎంట్రీకి మాత్రం తను ఒక్కసారిగా ముగ్గురులా మారి ముగ్గురిని మోటివేషన్ చేయడానికి కోసం వచ్చినట్టుగా ఒకేసారి ఒకవైపు మోహన్ బాబుని, ఇంకోవైపు విష్ణుని, ఇంకోవైపు హీరోయిన్ని, ఇలా ముగ్గురిని ఒక్కసారిగా మోటివేషన్ చేయడానికి వచ్చినట్టుగా చూపించారనమాట. అంటే చాలా బాగుందనమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. అక్కడ మాత్రం తను విష్ణుకి బుద్ధి చెప్పినట్లుగా ఏదో, అంటే మొరుటు కదా, తనని మార్చడానికి కోసం ఏదో చెప్పినట్టుగా కొన్ని చిన్న ఫైట్ ఉంటుంది. ఎందుకంటే దేవుడితో ఒక మనిషి ఫైట్ అంటే ఎలా ఉంటుందో అలానే చూపించారులేండి ఫైట్ అంటే. అవన్నీ చాలా ఆకట్టుకుంటాయండి, చాలా బాగుంటుంది. తర్వాత దేవుళ్ళ కనిపించకపోయేసరికి ఆ ఫీలింగు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ టైంలో చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సినిమా, మిస్ కాకండి, చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.